ఇయాల రేపు ఎట్లున్నదంటే షెట్లు జలుగుడు బంగ్లాలు కట్టుడు తోవకు అడ్డం వస్తున్నాయని ఇంటికి కొమ్మలు దాక్కుతున్నాయని రోడ్లు పెద్దగా చేయాలని పెద్ద బండ్లు వస్తే తిప్పలైతుందని షెట్ల మీదనే వాడుతున్నారు. డెవలప్మెంట్ పేరు మీద కొంత ఆగం చేయబట్టిరి. కానీ ఊర్లలో అట్లుంటదా? షెట్టును కన్నబిడ్డ లెక్క సాదుకుంటారు. కుదిరితే ఇంకో 4 పెడతారు. ఉన్నాటిని కాపాడుకుంటారు. గాసొంటిదే ఓ ఊరికి పోయేద్దాం పాన్రి. తొవ్వకు 2 దిక్కుల ఈత చెట్లు, ఊరంతా పచ్చదనం. నిజామాబాద్ జిల్లా నికల్పూర్ గ్రీన్ విలేజ్ అని పేరు పోయింది. ఊర్లో అడుగు పెట్టినమంటే అటు పచ్చటి పొలాలు, ఇటు ఇంటింటికి చెట్లు, పక్కకే ప్రకృతి వనం. 8 ఏండ్ల సంధి ఊరోళ్లే ముంగట పడి చెట్లను సాదుతున్నారు. గోదావరి దగ్గరుండే వరకు వీళ్లకు మంచిగా ఆసరైందన్నట్టు. చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు ఉన్నాయి. మా ఊళ్ళో మంచిగా ఉంది నర్సరీ. వేరూర్లలో ఇట్లున్నది, కాకపోతే ఇల్లు చేయించరచ్చు అని మేము అనుకుంటాం. అప్పట్ల 2 ఎకరాల జాగల నర్సరీ పెడితే ఇప్పుడు ఇంత పెద్దగా వేసిండ్రు. తీరొక్క పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఇంటింటా చెట్టు ఊరు రవణం అన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టాలా అని నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టినాం. 100 days వరకు ఉన్నప్పుడు మేము కూడా వచ్చి వీరితో పనిచేసుడు ప్రతిరోజు వస్తాం. మేము కూడా తొవ్వెంట ఈతవనం చూసి ఫిదా కావాల్సిందే. 18-19 వరకు ఎట్లా పెట్టినాము సార్. 1000 చెట్లు పెట్టినాము. అందులో భాగంగా 800 ఉన్నాయి సార్. ఈతవనం కానీ ఇప్పుడు మనకు మన వేరే విలేజ్కి పోకుండా ఇక్కడనే మనకు ఏదైనా మన గౌడ్స్కు ఉపాధి దొరుకుతుందని 11:30కు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారు? సాయంత్రం రోజు ఒకసారి వస్తారు. తెలంగాణలో ఏ పల్లెకు పోయినా ఇంతో అంతో పచ్చదనం కనిపిస్తది గాని ఈడ ఇంకింత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిండ్రు. ఊరంతా పచ్చగా వేసుకున్నారన్నట్టు.